యూపీ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అటు గుజరాత్ భుజ్లో, పంజాబ్ ఫిరోజ్పూర్లో కూడా ఆర్మీ విన్యాసాలు అద్భుతంగా సాగాయి. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ విన్యాసాలు చేశారు. భారత వైమానిక దళం మరోసారి సత్తా చాటింది. హైవేలనే రన్వేలుగా మార్చుకుంది భారత ఎయిర్ ఫోర్స్. ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ప్రాంతంలోని సుల్తాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేపై యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైవేపై యుద్ధ విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో పాటు పలు విన్యాసాలు చేశాయి. సుఖోయ్, మిరాజ్, జాగ్వార్ తో పాటు పలు యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. అత్యవసర సమయాల్లో హైవేలను రన్వేలుగా ఉపయోగించుకోవడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై గతంలో కూడా ఇలాంటి విన్యాసాలని ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ ఫోర్స్ సంకేతాలు ఇచ్చింది. రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత సైన్యం పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గుజరాత్ లోని భుజ్ లో అద్భుతమైన విన్యాసాలు చేసింది. జల యుద్ధంతో పాటు భూతల యుద్ధంతో సత్తా ప్రదర్శించింది. అధునాతన ఆయుధాల్ని ప్రదర్శించిన సైన్యం సరి పహల్గాం లాంటి దాడులకు పాల్పడితే పాకిస్తాన్ కు కనీవిని ఎరుగని రీతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించింది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో కూడా ఆర్మీ మాక్ డ్రిల్ నిర్వహించింది. యుద్ధం వస్తే ఎలా సిద్ధం కావాలన్న విషయంపై డ్రిల్ నిర్వహించారు.